నమస్కారం. ఈ రోజులో ఈపీ స్టడీ గురించి మాట్లాడాలి. సో ఈపీ స్టడీ గురించి చాలా క్వశ్చన్స్ పేషెంట్‌కి ఉంటుంది. ఇది ఎలా చేయాలి? ప్రొసీజర్‌లో సర్జరీ అవుతుంది అండ్ హాస్పిటల్ ఎంత రోజు ఉండాలి? ఈ విషయంలో కొంచెం వివరంగా మాట్లాడాలి. సో ఈపీ స్టడీలో 2 రకాలు ఉంటుంది. వన్ కన్వెన్షనల్ ఎక్స్‌రే గైడెడ్ వాట్ వి కాల్ యాస్ దీనిలో కొంచెం రేడియేషన్‌కి ఎక్స్‌పోజర్ అవుతుంది. అండ్ సెకండ్ ఈజ్ 3D. 3Dలో వి క్రియేట్ వర్చువల్ హార్ట్ ఆన్ ద కంప్యూటర్ సిస్టమ్. సో ప్రొసీజర్ ప్రకారం పేషెంట్కి లోకల్ అనెస్థీషియాలో వి పుట్ 3 catheters లైక్ యాంజియోగ్రఫీ catheter ఇన్సైడ్ ద హార్ట్ లోపల పెట్టాలి. ఇది హార్ట్ లోపల పెట్టిన తర్వాత దీనికి కనెక్షన్ కంప్యూటర్ ద్వారా అరేంజ్మెంట్ అవుతుంది అండ్ హార్ట్కి బీటింగ్కి నార్మల్ ఎలా కరెంట్ నడుస్తుంది అది పూర్తిగా కంప్యూటర్లో కనిపిస్తుంది. మీరు చూడండి, ఇది కంప్యూటర్ సిస్టంలో ఇక్కడి నుంచి కరెంట్, ఇది 3 వైర్ ఉన్నాయి. 3 వైర్ ద్వారా కంప్యూటర్ సిస్టంలో ఇది కరెంట్ నడుస్తుంది. హార్ట్కి పైన చెంబర్ నుంచి కింద చెంబర్ వరకు కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది ఇది పూర్తిగా క్లియర్ కనబడుతుంది. సెకండ్ పార్ట్లో ఇది బీటింగ్స్ ఎందుకు అబ్నార్మల్గా వస్తుంది ఇది రెప్పించాలి. సో ఫస్ట్కి కంప్యూటర్ ద్వారా కొంచెం ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఆ ప్రోటోకాల్ పెడితే వెంటనే హార్ట్ బీటింగ్ పెరుగుతుంది. అది పేషెంట్కి పిఎస్విటీ కానీ ఉంటే లేకపోతే ముందు అట్రిల్ టెకికార్డియా వీటీ ఉంటే వెంటనే వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఇది ఏ లొకేషన్ నుంచి వస్తుంది, దీనికి సర్క్యూట్ ఎక్కడ ఉన్నాయి, ఇది కంప్యూటర్ సిస్టమ్ ద్వారా అన్నీ దొరుకుతుంది. సో ఆ లొకేషన్లో క్లియర్ కట్ మ్యాప్ అవుట్ చేయాలి. ఈ లొకేషన్ నుంచి ఆయనకి హార్ట్ బీటింగ్ వస్తుంది. ఇది షార్ట్ సర్క్యూట్ లొకేషన్ ఉన్నాయి. ఆ షార్ట్ సర్క్యూట్ లొకేషన్లో ఇది లేజర్ కెథెటర్స్ ఉంటుంది. వీ కాల్ యాజ్ ఆర్ఎఫ్ అబ్లేషన్ కెథెటర్. ఆ ఆర్ఎఫ్ అబ్లేషన్ కెథెటర్ పెడితే ఆ సర్క్యూట్ డీయాక్టివేట్ అయిపోతుంది. అండ్ తర్వాత పేషెంట్కి ఈ కండిషన్ మళ్ళీ రావడానికి అవకాశం పోతుంది. అంతవరకు కాదు, యూజువల్గా ఇది డీయాక్టివేట్ అయిన తర్వాత మళ్ళీ చెక్ చేయాలి వేరే సర్క్యూట్ ఉన్నాయి లేదు, లేకపోతే ఈ సర్క్యూట్ పూర్తిగా పోయింది లేకపోతే పార్షియల్గా డ్యామేజ్ అయింది అది చూడాలి. సో దీనికోసం మెడిసిన్ పెడతారు, కంప్యూటరైజ్ ప్రోటోకాల్స్ ఉంటుంది. అది ప్రోటోకాల్స్ మళ్ళీ టెస్ట్ అవ్వాలి. ఇఫ్ యూ వాంట్ టు నో, ఇది కొంతమందికి మోర్ లైక్ పంచర్ ఇన్ ద టైర్లో పెడతారు పద్ధతి సేమ్. ఫస్ట్కి పంచర్ ఎక్కడ ఉన్నాయి సేమ్ థింగ్, ఆ పంచర్కి లొకేట్ చేయాలి, క్లోజ్ చేయాలి, మళ్ళీ చెక్ చేయాలి. సో బీటింగ్ రావాలి మీన్స్ రెప్పించాలి అరిథ్మియాకి. ఆ లొకేషన్ ఎక్కడ ఉన్నాయి ఇది క్లియర్ అవ్వాలి. ఆ ఏరియాలో లేజర్ పెట్టాలి పంచర్ ప్రకారం అండ్ దెన్ మళ్ళీ చెక్ చేయాలి. సో ఈ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ టైమ్ వీఆర్ 99% షూర్ దట్ ఇట్ విల్ నాట్ రికర్ ఇన్ ద ఫ్యూచర్, పర్టికులర్లీ ఫర్ ద పిఎస్విటీ, paroxysmal supraventricular tachycardia. ఇది ఉంటే ఇది క్యూర్ అయిపోతుంది. బట్ పేషెంట్కి కాంప్లెక్స్ అరిథ్మియా, యాట్రిల్ ఫ్లటర్ కానీ ఉంటే, యాట్రిల్ ఫిబ్రిలేషన్ కానీ ఉంటే, వెంట్రికల్ టెకికార్డియా కానీ ఉంటే దీనికి కోర్స్ వేరే ఉంటుంది. ఇందులో పేషెంట్కి రికరెన్స్ రేట్ తగ్గుతుంది. మీన్స్ మళ్ళీ రావడానికి అవకాశం తగ్గుతుంది. కొంతమందికి మెడిసిన్లో కంట్రోల్ అవుతుంది, కొంతమందికి డివైస్ ఉంటే డివైస్ ద్వారా ఇది అన్ని కంట్రోల్ అయిపోతుంది. సో పద్ధతి ప్రకారం ఇది కన్వెన్షనల్. వీ సీ ఇన్ ద కంప్యూటర్ సిస్టమ్ అండ్ వీ యూజ్ ద రేడియేషన్ ఆర్ వీ కెన్ సే ఎక్స్రేస్ గైడెడ్, వీ కాల్ యాజ్ ఎ క్యాత్ ల్యాబ్ ద్వారా ఇది అన్ని చెక్ అవుతుంది. బట్ దెర్ ఇస్ అ సెపరేట్ సిస్టమ్ వీ కాల్ యాజ్ అ 3D మ్యాపింగ్ సిస్టమ్. సో 3D మ్యాపింగ్లో వీఆర్ క్రియేటింగ్ హార్ట్కి ఎలక్ట్రికల్ సర్క్యూట్, హార్ట్కి చెంబర్స్ అన్నీ అక్కడ మళ్ళీ క్రియేట్ అవుతుంది, మళ్ళీ తయారవుతుంది. సో హార్ట్ లోపల కెథెటర్ పెడితే దీనికి యాక్టివిటీ అక్కడ కంప్యూటర్లో కనబడుతుంది. హౌ ద చెంబర్ ఎలా ఉంటుంది, చెంబర్కి సైజ్ ఎలా ఉంటుంది అండ్ ఎలక్ట్రికల్ కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది. మళ్ళీ బీటింగ్కి రెప్పించాలి. ఆ లొకేషన్కి పూర్తిగా కంప్యూటర్లో ట్యాగ్ అవుతుంది. వీ కెన్ సీ ఇది అబ్నార్మల్ సర్క్యూట్ ఎలా, వీ కెన్ సీ ఇన్ ద కంప్యూటర్ సిస్టమ్ హౌ ఇది కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది, అబ్నార్మల్ సర్క్యూట్ క్లియర్గా ఇది ఫ్లో అవుతుంది. ఆ లొకేషన్లో పెట్టిన తర్వాత మళ్ళీ ఇది పూర్తిగా డీయాక్టివేట్ అవుతుంది. 3Dలో లాభం ఏమిటి? ఇట్ ఈస్ కాస్ట్లీ నో డౌట్. ఇట్ ఈస్ అట్లీస్ట్ 1 or 2 lakhs ఆర్ 2 times more than ద కన్వెన్షనల్. బట్ ప్రిసిజన్ ఎక్కువ ఉంటుంది, రేడియేషన్ తక్కువ ఉంటుంది అండ్ ద ఎనాటమీ అండ్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ద ప్రొసీజర్. బట్ ఇట్ ఈస్ నాట్ ఫర్ ఆల్ ద ప్రొసీజర్స్.
కొంతమంది ప్రొసీజర్కి 3D కావాలి. వెంట్రికులర్ టెకికార్డియా ఉంటే, అట్రిల్ ఫ్లటర్ కానీ ఉంటే, అట్రిల్ టెకికార్డియా కానీ ఉంటే, దీస్ ఆర్ ప్రిఫర్డ్ టు బి డన్ అండర్ 3D గైడెడ్. బట్ 2Dలో సమ్ టైమ్ వీ డూ పిఎస్విటి, సమ్ టైమ్ వీ డూ టిపికల్ ఫ్లటర్. అది ఉంటే వీ కెన్ స్టిల్ డూ ఇట్. ఇట్ ఈస్ యూజువలీ ద టీమ్ హూ డిసైడ్స్. బట్ రెండులో ఓన్లీ మెయిన్ డిఫరెన్స్ ఉంది రేడియేషన్ వర్సెస్ లెస్ రేడియేషన్, సెకండ్ కాస్ట్, అండ్ థర్డ్ ఇస్ ద ప్రొసీజర్. ఇది 3 డిఫరెన్సెస్ ఉంటుంది. అండ్ 3Dకి ఆల్ సెంటర్స్ ఆర్ నాట్ హ్యావింగ్ ద ఫెసిలిటీ. వెరీ ఫ్యూ సెంటర్స్ ఆర్ హ్యావింగ్ 3D ablation, అండ్ కాస్ట్ వైజ్ ఇట్ విల్ బి 2.5 to 3.5, 4.5 వరకు ఉండొచ్చు. యూజువల్గా 2Dకి 1.5 to 2 lakhs లోపలి ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్. So with this information, we will be taking a break. Next time we will be meeting with complication risk గురించి మాట్లాడాలి. Thank you. Namaste.